Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. మల్లె చెట్టుకు ఆకులు తీసి చిగుర్లు వచ్చినాక మొగ్గ దశలో ఇంకా మొగ్గలు రాబోతున్నాయి అన్నప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇచ్చారనుకో ప్రతి మొగ్గ కూడా పెద్ద పెద్ద సైజులో కొన్ని వాటికి బలం సరిపోక చిన్న చిన్న మొగ్గలుగా ఉన్నప్పుడే ఎండిపోతూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. దానికి కావాల్సిన ఇలాంటి ఎన్పికే ఫర్టిలైజర్ ఇచ్చారనుకో మొక్క అయితే తట్టుకొని నిలబడి దృఢంగా పెద్ద పెద్ద సైజులో అయితే పువ్వులు అయితే వస్తాయి. ఇక్కడ గేటు దగ్గర కూడా ఇంకొక మల్లె చెట్టు ఉందని మీకు చెప్పాను కదా చాలాసార్లు. అక్కడ కూడా నేను ఆకు తీశాను. ఇది మొత్తం ఫుల్ వీడియో మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. జస్ట్ ఒక చిన్న క్లిప్ ఇందులో యాడ్ చేశాను. దీనికి ఇట్లా ఎన్పికే పౌడర్ మొత్తం కూడా ఇచ్చుకుంటే మల్లె మొక్క అనేది చాలా దృఢంగా మొగ్గలు పెద్ద పెద్ద సైజులో పువ్వులు అయితే పూస్తాయి. మన గార్డెన్లో మీరు చూసారు, స్టార్టింగ్లో చూసారు కదా, అవన్నీ కూడా మన గార్డెన్లో మల్లె పువ్వులే. ఒక్కొక్క మొగ్గ సైజు అంత దృఢంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఇక్కడ మొత్తం ఆకు తీసి మొత్తం కూడా పెద్ద ఒక పార తీసుకొని చుట్టూ తవ్వటం పెట్టా. అయితే ఇక్కడ మొక్కకి ఏమవుతుందంటే అసలు ఇది ఎంత పెద్దగా అవ్వాల్సింది కానీ మొత్తం వేప చెట్టు పెద్దది ఉండే, దాని నీడంతా దీని మీద పడుతుంది. అలాగే ఇందులో ఉండే కొన్ని మందార చెట్లు, ఇక్కడ చక్రం పూల చెట్లు ఇవన్నీ ఉంటాయి. వాటి నీడ కూడా వీటిపైన పడుతుంది. మొన్ననే వేప చెట్టు కరెంట్ పోల్ గురించి తీసేశారు. అప్పటి నుంచి కొంచెం ఎండ వస్తుంది, అయినా కూడా ఈ మొక్కల నీడ దీని మీద పడటం వల్ల గ్రోతింగ్ అనేది లేదు. దేవగన్నేరు మొక్క కూడా ఉంటే మొత్తం తీసేశాను, ఎందుకంటే నాకు మల్లె చెట్టు ఇంపార్టెంట్. దేవగన్నేరు కొమ్మ ఎక్కడ పెట్టినా మళ్ళీ నాటుకుంటుంది. అది కూడా తీసేసి ఇంకా చుట్టూ తవ్వటం పెట్టి ఒక బకెట్ నిండా నీళ్ళు ఇచ్చాను. నెక్స్ట్ ఇది చిగుర్లు వచ్చినప్పుడు దీనికి ఫుల్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీనికి ఎలా చేశాను కేరు, ఇప్పుడు అంటే ఏ స్టేజ్లో ఉంది మొక్క, ఎంత చిగుర్లు వచ్చాయి, ఎన్ని మొగ్గలు వచ్చాయి అనేది అది వేరొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మన పైన ఇది టెర్రస్ పైన గార్డెన్లో అయితే మనం ఆకు తీసింది మీకు చాలా లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను. ఇట్లా ఆకు తీసిన తర్వాత చూడండి ఇంత చిగుర్లు అయితే ఇలా వచ్చినాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇక మా ఇంటి దగ్గర కూడా ఆకు తీసి అప్పుడు వచ్చాను కదా, ఇక్కడ చూడండి మొగ్గలు ఎలా వచ్చినాయో. ఇది యాక్చువల్లీ డిసెంబర్లో మొగ్గలు అన్నమాట. ఇవి డిసెంబర్లో కూడా ఇన్ని మొగ్గలు వచ్చినాయి ఇంటి దగ్గర మొక్కకి. దీనికోసం ఎన్పికే పౌడర్ ఎట్లా అంటే ఇప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. కౌ మెన్యూర్ తీసుకుంటున్నాను నేను ఫస్ట్ అయితే. ఇది నర్సరీలో దొరుకుతుంది. ఆవు కౌడంగ్ అంటారు కదా, మొత్తం ఆవు పిడకలది మొత్తం పౌడర్ రూపంలో దొరుకుతుంది. దీంట్లోనే నేను 2 చెంచాల మొన్ననే చేసుకున్నాను కదా, మీకు చూపించాను కదా, మస్టర్డ్ పౌడరు. అలాగే ఇందులోనే నేను ఆల్ మిక్స్ పౌడర్ కూడా కలిపేశాను. అదే గ్రాండ్ నర్సరీ మేళలో తెచ్చుకున్నాను కదా ఆల్ మిక్స్ పౌడరు. అలాగే ఇందులో అది మస్టర్డ్ పౌడరు, ఆవు పిడకలు అంటే కౌ మెన్యూర్ కూడా వేసుకున్నాను. ఈ కౌ మెన్యూర్ కూడా పౌడర్ రూపంలోనే ఈ మొత్తం ఈ 3 కలిపి మొక్క మొదట్లో ఇచ్చినామంటే మాకు కింద గేట్ దగ్గర ఎట్లుంటుందంటే మొత్తం కూడా రాళ్ళు అవి ఉంటాయి కదా, ఎలుకలు, అవన్నీ కూడా తవ్వి దాంట్లో పోషకాలన్నీ పోయినాయి అసలు. ఇలా అయితే మొత్తం అంత క్వాంటిటీలో ఇస్తున్నాను నేను. ఇప్పుడు నేను చేసుకున్నది మొత్తం ఓన్లీ ఒక గులాబీ మొక్కలకు మల్లె మొక్కలకి ఇచ్చాను. కానీ ఇది ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చుకోవచ్చు, ఓన్లీ ఒకటనేదే కాదు. ఇందులో కౌ మెన్యూర్లో చాలా బలం అనేది ఉంటుంది అసలు. ఇంటి దగ్గర నుంచి ఈసారి నేను మా ఊరు వెళ్ళినప్పుడు మేకల ఎరువు తెచ్చుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే మా ఇంటి దగ్గర వాళ్ళు ఏమన్నారంటే మేకల ఎరువు చాలా వేడి, మొక్కలు చనిపోతాయి అని చెప్పారు. కానీ దాన్ని ఇచ్చే పద్ధతిలో ఇస్తే ఏం కాదంటే చాలా బలం అంట. అంటే పెద్ద పెద్ద మొక్కలకి ఇచ్చుకోవచ్చు అంట. అంటే ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీలో అలా ఇచ్చుకుంటే చాలా మంచిది. ఈసారి తెస్తాను. ఇది ఆకు తీసినాక వారం తర్వాత, అది ఆకు తీసినాక మళ్ళీ ఈ పౌడర్ ఇచ్చినాక ఎంత బాగా వచ్చినాయో మీకు చూపిస్తాను. ఇది ఇంకా మిగిలింది కాస్త. ఇప్పుడు మన గులాబీ మొక్కలకైతే ఒక్క పువ్వు కూడా లేదు ఫ్రెండ్స్, మొత్తం అన్నీ కోసేసాము. మీకు ఆల్రెడీ చూపించిన ఈ వీడియోలో కూడా చూపిస్తే హార్వెస్ట్ చేసింది, అంతకుముందు లాస్ట్ వీడియోస్ది. ఇలా అయితే నేను ఒక 50 గ్రాముల ఆవాలు ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకున్నాను, ఎప్పుడు మొక్కలు కావాలన్నా అలా ఇచ్చుకోవడానికి. ఇలా ఇచ్చిందాన్ని నేను మొత్తం కూడా ఇచ్చేసి ఇంకా వాటరింగ్ అనేది చేసుకుంటున్నాను. వాటర్ ఖచ్చితంగా వేయాలి, ఇచ్చి వదిలేయకూడదు. మంచిగా చిగుర్లు అయితే భలే వస్తున్నాయి ఫ్రెండ్స్, బాగా వస్తున్నాయి చిగుర్లు అయితే. ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ దీనికి కూడా చూడండి చాలా మొగ్గలు వస్తున్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. గులాబీ చెట్టుకి ఎంత మొగ్గలు వచ్చినాయి అంటే అసలు మొన్న వారమే అవుతుంది వాటికి విరిగా పువ్వులు పూసి.
లాస్ట్ వీకే లాస్ట్ గురువారం శుక్రవారం శనివారం అయితే ఫుల్ పువ్వులు ఉండే. మొత్తం కోసిన తర్వాత ఫుల్ మొగ్గలు అయితే వస్తున్నాయి. ఇలా ఇచ్చిన తర్వాత చిగుళ్ళు కంప్లీట్లీ చిగుళ్ళు అయితే వచ్చినాయి. అయితే ఇది రెండోసారి నేను మళ్ళీ తీసాను. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని మొగ్గలు వచ్చినాయి, అంటే మనం జనవరిలో తీసుకున్నాం కదా, కొన్ని మొక్కలు వచ్చినాయి. అందుకని ఫిబ్రవరిలో మళ్ళీ తీసాను. మళ్ళీ చిగుళ్ళు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఫుల్గా వస్తున్నాయి. ఇప్పుడు ఫుల్గా వస్తాయి మొగ్గలు. ఇంకా మార్చిలో ఇంకెక్కువ వస్తాయి. ఇంకా మార్చి ఏప్రిల్ మే జూన్ అంటే సీజన్ కదా, బాగా వస్తాయి. ఇంకా మనం దట్టు ఇలాంటి పోషకాలు ఇచ్చినాం అనుకో చాలా బాగా పనిచేస్తాయి. మీకు ఏది కావాలన్నా మీరు మీ దగ్గర ఈ కౌమెండ్యూర్ లేకపోయినా నర్సరీలో దొరుకుతుంది. నర్సరీలో మేము తెచ్చుకోలేమనుకుంటే ఇప్పుడు ఆవపిండి ఉంది కదా, ఆవపిండిలో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి కలపండి, ఆవపిండి కలపండి, ఒక బాగా పండుబండిన అరటిపండు తీసుకోండి. ఈ 3 వాటర్లో కలిపి నానబెట్టి మొక్కలకి ఇవ్వండి. చాలా చాలా బాగా పనిచేస్తుంది. అంటే అందరి దగ్గర కౌమెండ్యూర్ ఇవన్నీ లేకుంటుంటే ఇట్లా చేసుకోవచ్చు. లేదంటే ఎగ్ షెల్స్ కూడా బాగా మిక్సీ చేయండి. ఎగ్ షెల్స్ కూడా, లేకపోతే ఒక ఎగ్గుని కొంచెం ఆయిల్ వేసి మిక్సీ పట్టండి. నెక్స్ట్ మీకు అదే చూపిస్తాను, ఎగ్ ఆయిల్ చూపిస్తాను మీకు నెక్స్ట్ అయితే ఖచ్చితంగా. ఇలా అయితే నేను ఈ పౌడర్ ఇచ్చిన తర్వాత వాటరింగ్ కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో ఏం చేసినంటే మొత్తం కూడా సాయిల్ అంతా కూడా గుల్లగా అంతా అంటే మొదలు చుట్టూ వేసుకోవాలి, మొదల్లో వేసుకోవాలి. మొదలు వేర్లు అనేది బయటికి కనిపించకూడదు. వేర్ల పైన మొత్తం కప్పేసి మొక్కనైతే ఇంకేమైనా పెద్ద పెద్ద సైజులో ఆకులు మళ్ళీ ఏమైనా ఉన్నాయనుకో అవన్నీ తీసేసా. చుట్టూ కూడా ఎప్పటికప్పటికి మనం వాటర్ వేసిన కొద్దీ గట్టి పడుతూ ఉంటుంది సాయిల్. అందుకే ఎప్పుడు కూడా మనము నేను ఇందాక చూపించాను కదా, దాంతో తవ్వుకోవాలి. మన గార్డెన్కి సంబంధించిన స్టూల్స్ ఉంటాయి కదా, ఇంకా నేనైతే డైరెక్ట్ చేతిలో పెట్టేస్తాను. అసలు ఆ స్టూల్తోనే చేసుకోవాలి, కానీ ఒక్కొక్కసారి ఇంకా చేతిలో పెట్టేస్తూ ఉంటాను నేను. ఇలా అయితే మొత్తం కూడా కింద గేట్ దగ్గర మళ్ళీ గార్డెన్లో 3 మల్లె చెట్లు ఉన్నాయి. ఇంకా చూడండి మొత్తము ప్రజెంట్ అయితే ఇలా ఉంది మొక్క అయితే. మొత్తం ఆకు తీసిన తర్వాత చూడండి చిగుళ్ళు ఇంత బాగా వచ్చినాయి. ఈ పౌడర్ ఇచ్చి ఆకు తీసిన తర్వాత చిగుళ్ళు అయితే ఇంత చక్కగా వచ్చినాయి, చూసారు కదా. ఇంకా పువ్వులు అనేది ఇలా విరగబూస్తుంది మల్లె చెట్టు అయితే. ఎంత పూస్తుందంటే అసలు మొగ్గలు కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో. పువ్వులు అయితే ఒక్కొక్కటి అయితే ఎంత బాగున్నాయంటే పెద్ద సైజులో ఉన్నాయి పువ్వులు. అసలు నేనైతే రోజు ఈవినింగే కోసేదాన్ని. పువ్వులు అయితే ఎంత చక్కగా వచ్చినాయి, చూసారు కదా. ఇది ఇక్కడ ఇంటి దగ్గర ప్రజెంట్ ఎలా ఉందనేది మా ఇంట్లో వాళ్ళని పంపించమన్నాను. అసలు కుదరట్లేదు ఈ మధ్య. ఇది డిసెంబర్లో పూసిన పువ్వులు అన్నమాట. ఇంక ఇలా అయితే మొత్తము చల్లుకున్నాను ఇదంతా పౌడర్ కూడా. ఇలా ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఏది ఉన్నా, అంటే ఇదే నేను వేసిందే కాకుండా నేను రోజుకు అంటే వారానికి ఒకసారి కొన్ని ఇంపార్టెంట్వి ఇస్తాను. మామూలుగా డైలీగా మన కిచెన్లో ఉండేవి బియ్యం కడిగిన పప్పులు కడినవి అనేవేమో డైలీ ఇస్తూనే ఉంటాను. ప్రజెంట్ చూడండి ఇది ఈరోజు తీసినది మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. తప్పకుండా ఈ ఫర్టిలైజర్స్ అయితే ఈ పోషకాలు అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్. మల్లె చెట్టు గురించి బాగా కేర్ చేయండి. ఇప్పుడు మల్లె పూలు ఎక్కువ వస్తూ ఉంటాయి, గులాబీలు వస్తూ ఉంటాయి, అలాగే మందారాలు వస్తూ ఉంటాయి, గన్నేరు పువ్వులు కూడా బాగా వస్తాయి, సన్నజాజి పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి. వాటన్నిటికీ ద బెస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను ఒక వాటర్ రెడ్గా ఉన్నాయి చూసారా, నేను రోజు బీట్రూట్ జ్యూస్ తాగుతాను. అదే బీట్రూట్ జ్యూస్ పట్టిన పిప్పి ఏదైతే ఉందో ఫీల్ అంతా కూడా నేను వాటర్లో కలిపేసి అది కూడా మొక్కలకైతే ఇస్తున్నాను. అది కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి అది కూడా ఇచ్చాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మల్లె చెట్టు గురించి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. లైక్ చేసినప్పుడు అయిపోయితే ఇవ్వండి. ఇక్కడ నేను చామంతి కూడా చాలా పువ్వు దశలో ఉంది, ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయని చామంతిలో కూడా ఇచ్చాను నేను చేసుకున్నది. లైక్ చేసినప్పుడైతే అయిపోయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే అయిపోయి నాకు చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ వీక్ ఫ్లవర్స్. లాస్ట్ వీక్ ఇదే ఏ రోజు కోసానంటే మొన్న లాస్ట్ సాటర్డే ఫిబ్రవరి 7th మొత్తం కోసాను, ఒక్క ఫ్లవర్స్ కూడా లేకుండా. కోసిన తర్వాత ఈరోజైతే ఎన్ని మొగ్గలు వచ్చినాయంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డేట్తో సహా చూపిస్తాను. చాలా వచ్చినాయి, ఆల్రెడీ ముందు కూడా చూశారు. ఇది హార్వెస్ట్ చేసినా కానీ ఎక్కడ కూడా నేను యాడ్ చేయలేదు. ఈ వీడియో షార్ట్ వీడియోలో యాడ్ చేశాను తప్ప. పువ్వులన్నీ కోసి నేనైతే అన్నీ రాలిపోతున్నాయి, అందుకే కోసాను అనమాట. ఇవన్నీ కూడా రాలిపోయిన రేకులన్నీ కూడా నేను
అంటే ఇంట్లోకి వాడాను అనమాట. అంటే మన ఫేస్ క్రీమ్కి అట్లా చేసుకోవడానికి. అన్నీ రాలిపోతుంటే ఈవినింగ్ టైంలో అయితే కోసాను. చాలా బాగా వస్తున్నాయి. ఇది గులాబీ, ఇప్పుడు నేను చూపించిన కౌ మెన్యూరు ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా ఈ సమ్మర్ వచ్చిందనుకో మీరు ఇంకా మొక్కల కోసం అయితే బనానా ఫ్రూట్స్ తెచ్చుకొని బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎండలో ఎండబెట్టి వాటిని కూడా పౌడర్ చేయండి. అది కూడా మల్లె చెట్టుకు చాలా యూజ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్ని రేకులు కోసాను. కొన్నేమో అప్పుడేమో రేకులు రాలిపోతుంటే అవి కోసాను, మిగతా అన్నీ కోసేసాను ఇంకా ఏం లేకుండా మొక్క మీద. జస్ట్ ఇప్పుడైతే మొగ్గలు తప్ప ఏం లేవు. మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను. ముందు నేను పోషకాలు ఇచ్చేటప్పుడు కూడా మీకు అది చూపించాను. ఎన్నెన్ని పువ్వులు వస్తున్నాయి చూస్తున్నారు కదా మన గార్డెన్లో మల్లెపూలు. మనం చేసుకున్న ఫర్టిలైజర్ ఒకటనే మీరు అనుకోవద్దు, ఒక మొక్కకి ఇవ్వచ్చా అని. అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. ఇది వచ్చేసి అయితే పారిజాతం ఫ్లవర్స్. గేట్ దగ్గర నిన్న ఈవినింగ్ నేను కిందికి వెళ్ళినప్పుడు, ఈవినింగ్ నైటే పూస్తాయి కదా, మంచి వాసన వస్తుంది. ఏంటా అని చూసరికి ఒక్కటే చోట బంచెస్గా పూసింది అనమాట. ఎంత బాగున్నాయి చూడండి పారిజాతాలు. పారిజాతం మొక్క కూడా నేనైతే గార్డెన్లో వేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. గార్డెన్లో వేసుకున్నాం అనుకో మనకు మంచిగా పూజకు వాడుకోవడానికి చాలా బాగుంటుంది. కిందన ఇవి మందార మొగ్గలు కూడా చూడండి ఎన్ని వచ్చినాయో. కిందికే ఉంటాయి అన్నీ. మార్నింగ్ కల్లా రోడ్డు సైడ్ వెళ్ళే వాళ్ళు అన్నీ కోసుకెళ్తారు. మనకేమి ఉండవు అనమాట అవి.